ఎల్లుండి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అమల్లోకి రానుంది. మార్కెట్ కు అనుగుణంగా పెంచుకోవాలని జిల్లా రివిజన్ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల పెంపుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. దీంతో కొన్ని చోట్ల సర్వర్స్ మొరాయిస్తున్నాయి. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. అందరి రిజిస్ట్రేషన్స్ పూర్తి కావడానికి రాత్రి 10 అవుతుందని అంచనా వేస్తున్నారు. రైట్, అది ఎల్లుండి నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపు అనేది అమల్లోకి వస్తుంది అన్న సమాచారంతో చాలా మంది కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ని ఈ లోపే అంటే ఈ రోజు 30th అండ్ రేపు 31st లోపు చేసుకోవాలని చెప్పి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అయితే క్యూ కడుతున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఏంటి దీనివల్ల ఎక్కువ మంది రావటం వల్ల సర్వర్స్ కూడా పనిచేయట్లేదు అనుకోవాలా, లేదంటే ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్ అక్కడ? సహజంగా ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక సర్క్యులర్ కూడా వచ్చింది. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సర్క్యులర్ కూడా ఇచ్చారు. అయితే రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతాయని చెప్పడంతో గత వారం 10 రోజులుగా ప్రచారం జరుగుతుంది. యాక్చువల్ గా జనవరి 1న పెరగాలి, కానీ ఒక నెల పోస్ట్ పోన్ అయింది. దీంతో ఏం జరుగుతుందంటే మళ్ళీ విలువలు ఎంత పెరుగుతాయి ఏంటో, ఎంత బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో నిన్నటి నుంచి బాగా రిజిస్ట్రేషన్ ఎక్కువగా చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే జనం ఎక్కువగా ఉన్నారు. త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రేపు కూడా ఇదే పరిస్థితి. ఎందుకంటే రేపు చివరి రోజు కాబట్టి ఎల్లుండి నుంచి పెరుగుతాయి కాబట్టి దాదాపు అమరావతి రాజధాని ప్రాంతంలో తప్ప మిగిలిన ప్రతి జిల్లాలో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు రిజిస్ట్రేషన్ విలువలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రచారం కూడా రావడంతో దానికి సంబంధించి ప్రజలు కూడా ఎక్కువ రిజిస్ట్రేషన్ అవసరాలు ఉన్న వాళ్ళు చాలా మంది రిజిస్టర్ ఆఫీసులకు వస్తున్నారు. అయితే ఒక డీటెయిల్ సర్క్యులర్ ఇప్పుడే ఇవ్వడం జరిగింది. 2 ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను సవరిస్తూ ఉంది ప్రభుత్వం. దానికి తగ్గట్టు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు కూడా జారీ అవ్వడం జరిగిందని ఒక సర్క్యులర్ ఇచ్చింది. అందుకు సంబంధించి ఎల్లుండి నుంచి ఫోర్స్ లోకి వస్తాయి కాబట్టి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఎక్కువగా కిటకిటలాడుతున్నాయి. అయితే అది ఎంత పెరుగుతున్నాయి, అమరావతికి మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఇక్కడ యథాస్థితి కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో ఏ రేషియోలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయని కూడా మనం చూడాల్సింది. రేపు బహుశా దీని మీద స్పష్ట పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సౌజన్య. ఎస్ ప్రసన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.